అంటే ఆయన నామము నువ్వు ముందుగా పలికి ముందుగా మనస్సు మార్చుకుంటే నీకు సంతోషం. ఆయన నామము నువ్వు విసర్జిస్తే నాకు అవసరం లేదు, సువార్త అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, నేను నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతా అంటే ఖచ్చితంగా మోకాళ్ళు వేస్తారు, ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. సో మనసు పొంది ముందే ఆయన నామాన్ని మనము ఒక యుద్ధ వెపన్ లాగా, మనం ఖడ్గం లాగా మనం వాడి జయ జీవితం జీవించాలని కోరుకుంటున్నానండి. ఇది స్వయాన యేసు చెప్పిన మాటలు. Until now you have asked nothing in my name. ఆయన నామం వాడు. ఆయన నామం చాలా శక్తి కలిగినది. ఆయన చిత్తానుసారంగా వాడినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. తండ్రికి ఇష్టం ఆయన నామంతో అడిగినప్పుడు ఏదైనా చేయాలని. ఆస్క్ and you will receive, that your joy may be fulfilled. That whose joy may be fulfilled? If you ask anything, whose joy will be fulfilled? మీరు ఏదైనా అడిగినప్పుడు ఎవరి సంతోషం పరిపూర్ణం అవుతుందని దేవుడు చెప్తానండి. నువ్వు అడుగు, నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ వర్స్ అంటే, నువ్వు నీ కోసం దేవుని చిత్తానుసారంగా నువ్వేదైనా అడిగినప్పుడు తండ్రికి ఇష్టం అది ఇవ్వడము. నువ్వేదైనా అడిగినప్పుడు యేసు నామంలో అది చేస్తాను, నీ సంతోషం కోరుకుంటున్నాడు. దట్ యువర్ జాయ్ మే బి ఫుల్ఫిల్. పేతురు యోహాను వానిని తేరా చూచి మా తట్టు చూడమని. ఇప్పుడు ఈ కుంటి వ్యక్తి కనిపిస్తున్నాడు అందరికీ. గర్స్ ఈ నడవలేని వ్యక్తి ఎటు చూస్తున్నాడు మీకు అర్థమవుతుందా? మా తట్టు చూడండి అంటే అతని కళ్ళు ఎటున్నాయి? అతని రిసీవింగ్ చేసుకునే వ్యక్తి కళ్ళు ఆ పాకెట్స్ వైపు, వాళ్ళు తెచ్చిన క్యారీ బ్యాగ్స్ వైపు ఉన్నాయి. సో ఏదన్నా పొందుకోవాలంటే మనము ఫిజికల్గా మనము డెలివరెన్స్ కోసం చూస్తున్నామా ఈరోజు? లేదు యేసునామా నా స్వస్థపరుస్తుందని చూస్తున్నామా? ఈరోజు మనం మెయిన్గా యేసయ్య నామంలో శక్తి ఉంది, ఆ నామాన్ని మనం వాడాలి. దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే చాలామందికి యేసయ్య నామంలో ఎంత శక్తి ఉంది అనేది సరిగ్గా తెలియకపోవడం, దాన్ని యూజ్ చేయకపోవడం కారణము. అలాగే యేసయ్య నామంలో శక్తి ఉందని తెలిసినా కూడా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ అంటే దేవునితో సంబంధం లేని అంటే ఆ నమ్మకము, ఆ ధైర్యము లేకపోవడం వల్ల వాడని పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ నామము మనం వాడనందుకు మనం చాలా లాస్ అయిపోతున్నాం, నష్టపోతున్నాం. మన వల్ల ఇతర జనాలకి ఆ లాభము రావట్లేదు, అల్టిమేట్గా దేవునికి మహిమ కూడా రావట్లేదు. ఇది నేను వేసుకున్న ప్రశ్నే, మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎంత దేవుని నామాన్ని నేను వాడుతున్నాను మనం ప్రశ్నించుకున్నాం. ఒకసారి మనందరం ఒక 2 seconds 5 seconds ప్రశ్నించుకున్నాం. మన ఆత్మ విమర్శ చేస్తున్నాం. యేసయ్య నామం మనం ఎంత వాడామో మనం కొన్ని విషయాలు షేర్ చేద్దాం. ఈ లోపు నేను షేర్ చేస్తూ ఉంటాను. యేసయ్య నామం మనకి ఎంత తెలుసు, ఆయన నామం వాడితే మనకి ఎంత శక్తి విడుదలవుతుంది, నేను ఇంతకాలం నుంచి ఎంత ఆయన నామాన్ని వాడాను అని ఒకసారి మనం ఎగ్జామిన్ చేద్దాం. అయితే మీ ముందు కొన్ని వచనాలు కనిపిస్తున్నాయండి అందరికీ. ఈ వచనాలు ప్రభా అన్న, ఈజ్ ఇట్ విజిబుల్? హలో, అన్న స్క్రీన్ షేర్. ఓకే ఫైన్ అన్న. అయితే యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 13-14 అయితే నేను త్వరగా చెప్పేస్తుంటే వెళ్తాను, చాలా చూపించాలనుకుంటున్నాను. అంటే దేవుని నామంలో అంటే వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ మై నేమ్ అంటే యేసు నామంలో ఏదైతే అడుగుతామో, దిస్ ఐ విల్ డూ దట్ ద ఫాదర్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ ద సన్. అంటే కుమారునిలో
తండ్రి ఆనందం ఉంటుందన్నమాట. ఆయన నామంలో మనం ఏదైతే అడుగుతామో అది ఖచ్చితంగా చేస్తాను, నా నామం కొరకు అని ఉంది. ఇఫ్ యు ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఎనీథింగ్ అంటే అక్కడ దేవుని చిత్తానుసారంగా మనం అడిగిన ప్రతిదీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ విల్ డూ ఇట్, నేను అది చేస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు అనమాట. సో చేసేది యేసయ్యే. ఆయన నామంలో మన తండ్రిని ఏదైతే అడుగుతామో అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్తున్నాడు. తర్వాత దేవుని నామం ఎంతగా గణపరిచాడు అనేది మనం ఒకసారి చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనంకు, దేర్ఫోర్ గాడ్ హ్యాస్ హైలీ ఎగ్జాల్టెడ్, అంటే తండ్రి ఈ కుమారుని నామం అంటే యేసయ్య నామం ఎంతగా హెచ్చించాడయ్యా అంటే ఎగ్జాల్టెడ్ హిమ్ అండ్ బెస్టోడ్ ఆన్ హిమ్, అంటే ఆయన నామం మీద అంత ఘనతని తీసుకొచ్చాడు. ఎందుకు? ఆన్ హిమ్ ద నేమ్, నా వీడియో విజిబుల్ అనుకుంటా, ఎనివే ద నేమ్ దట్ ఈస్ అబౌవ్ ఎవ్రీ నేమ్. ఏ నామము మీకు గొప్పదని తెలిసిన, ఈ లోకంలో మనం అనుకుంటున్న నామాలన్నీ ఎంత పెద్ద నామం అని మనం అనుకుంటున్నా, ఆ నామాలన్నిటికంటే పెద్ద నామము ఎవరి నామం? యేసు నామం. సో దట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బౌ, అది ప్రతి ఒక్క నామము యేసు నామం చెప్పినప్పుడు వాళ్ళ మోకాలు వంగి తీరాల్సిందే. అది చేతబడి శక్తి అయినా, అది మంత్రశక్తి అయినా, అది ఈ లోకంలో ఉన్న ఎంత పెద్ద పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న పర్సన్ అయినా, ఆత్మలోకంలో ఉన్న ఎలాంటి ఆత్మ బలమైన చీకటి ఆత్మ అయినా కానీ అది యేసు నామంలో వంగి తీరాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఆయన నామంలో మోకాళ్ళు వేయాల్సిందే. ఆయన నామం విన్నప్పుడు మనం భక్తితో మోకాలు వేస్తున్నామా, ఇంకా ఆయన తిరిగి వస్తాడు కదా, తిరిగి వచ్చినప్పుడు ఆయన నామము ప్రకటింపబడింది. ఆయన త్వరగా రానున్నాడు, 2వ రాకడ ఎప్పుడైతే వస్తుందో ఆయన యందు లేని వాళ్ళు మోకాలు వేస్తారు. అప్పుడు ఏడుపుతో మోకాలు వేస్తారు, పళ్ళు కొరుకుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఆయన సువార్త విసర్జించి, అంటే నాకు అవసరం లేదు యేసే అని చెప్పినందుకు పళ్ళు కొరుకుతా మోకాలు వేస్తారు. మనం అలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదని దేవుని చిత్తం, అలాగే నా ప్రార్థన ఆశ కూడా. సో మనము 2వ రాకడ రాకముందే ఆయన నామము పలికినప్పుడు, ఆయన నామము ఎందుకు వచ్చిందో ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు తిరిగి లేచి మనల్ని సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు, అవన్నీ తెలుసుకొని మారు మనసు పొందుకొని మన పాప జీవితం ఇంకా అలా కొనసాగించకుండా ఆయన మీద ఆనుకొని నడుస్తున్నప్పుడు మనము ఆయన కోసం మనము సంతోషంగా మోకాలేస్తాం. ప్రార్థనలో, వ్యక్తిగత జీవితంలో, అలాగే మన విజయానికి కారణం అవుతుంది మనం ఈ మోకాలు వేసినప్పుడు. సో ఆయన నామము మనం పలికినప్పుడు ఏదైతే తండ్రి యేసునామంలో అడుగుతామో అవన్నీ చేసి పెడతాడు. ఈ లోకంలో ఆయన నామము ఆయన రాకముందు మన మనసు మార్చుకొని పలికేటప్పుడు ఆయన నామము మనకి ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంది, విజయాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రార్థనలో మనకి చాలా ఫలితాలు తీసుకొస్తుంది. ఆయన నామం వాడినప్పుడు మనం ఒక వెపన్ లాగా యూజ్ చేస్తాం. అదే నామము మనం నమ్మకపోతే, యేసయ్య రాకడ వచ్చినప్పుడు లేదా మన పోకడ వచ్చినప్పుడు ఆ నామం పలికినప్పుడు మనకి ఎంతో వణుకు వస్తుంది, ఎంతో భయం వస్తుంది, ఏడుపు, పళ్ళు గురుకుట ఆ నామం వల్ల తర్వాత రాబోతుంది. కాంట్రడిక్షన్ ఏం లేదు ఇక్కడ, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. చిన్న విషయం ఏంటంటే ఆయన నామము నువ్వు ముందుగా పలికి ముందుగా మనస్సు మార్చుకుంటే నీకు సంతోషం. ఆయన నామము నువ్వు విసర్జిస్తే నాకు అవసరం లేదు, సువార్త అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా అంటే ఖచ్చితంగా మోకాళ్ళు వేస్తారు, ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. సో నార్మల్స్ మంది ముందే ఆయన నామాన్ని మనము ఒక యుద్ధ వెపన్ లాగా, మనం ఖడ్గం లాగా మనం వాడి జయ జీవితం జీవించాలని కోరుకుంటున్నానండి. సో ఎవ్రీ నీ షుడ్ బౌ, ప్రతి ఒక్క మోకాలు వంగుతుంది. ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, పరలోకంలో కానీ భూమి మీద కానీ ఆయన నామం వినపడినప్పుడు మోకాలు వంగుతుంది. అండ్ అండర్ ద ఎర్త్, అంటే భూమి లోపల పాతాళంలో కూడా ఆయన నామము ప్రకటింపబడ్డప్పుడు, ఆయన నామము విన్నప్పుడు ఆఖరికి సాతాను కానీ పాతాళంలో ఉన్న వాళ్ళు కానీ మోకాలు వేయాల్సింది. సో ఆయన నామం ఎంత బలమైంది, ఎంత అధికారం కలిగింది అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో అండ్ ఎవ్రీ టంగ్ కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ లార్డ్ టు ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్.
సో ప్రతి ఒక్క నోరు అప్పుడు ఒప్పుకుంటుంది. మనము రోమియోలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో సో అక్కడ ఉంటుంది కదా, ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో పలుకుతారో వాళ్ళు రక్షింపబడతారని. సో హృదయంలో విశ్వసించి నోటితో ముందే పలకాలి, ఆయన నామం ముందే పలకాలి. టైం ఉన్నప్పుడే మనము మన ఆత్మ ఆయన యుద్ధ చేరాలి అనేది దేవుడు ఇప్పుడు చెప్తా ఉంటాడండి. సో ఈ థింగ్స్ మనం గుర్తుపెట్టుకుంటే, మనం ఎర్లీగా దేవుని తెలుసుకుంటే మరీ మంచిదని దేవుడు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. సో అపోస్తలుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దెర్ ఈస్ సాల్వేషన్ ఇన్ నో వన్ ఎల్స్, అంటే ఏ ఒక్క పేరులో ఏ ఒక్క మనిషిలో రక్షణ లేదు కానీ, ఫర్ దెర్ ఈస్ నో అదర్ నేమ్ అండర్ హెవెన్ గివెన్ అమంగ్ మెన్ బై విచ్ వి మస్ట్ బి సేవ్డ్. అంటే పరలోకంలో కానీ భూమిలో కానీ ఆయన నామమే స్విచ్ ఆఫ్ అవుతుంది. చూడది స్విచ్ ఆఫ్ అవుతుంది. పరలోకంలో కానీ భూమిలో కానీ ఆయన నామం తప్ప వేరే నామంలో మనకు రక్షణ లేదు అని చెప్తున్నారండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం 24 చూస్తుంటే, ఇన్ దట్ డే యూ విల్ ఆస్క్ నథింగ్ ఆఫ్ మీ, ట్రూలీ ట్రూలీ ఐ సే యూ, వాట్ ఎవర్ you ask of the Father in my name, he will give to you. Until now you have asked nothing in my name. అర్థమవుతుందండి. ఈరోజు నీ జీవితంలో ఏదైతే పొందుకోలేకపోతున్నావో దానికి దేవుడు గుర్తు చేస్తాడు. ఏమనంటే, అందరూ కలిసి ఇది ఒకసారి నాతో చెప్తారా? వీలైన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అంటిల్ నౌ, అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మీకే అది చాలా ఉపయోగపడుతుంది. అంటిల్ నౌ యూ హ్యావ్ ఆస్క్డ్ నథింగ్ ఇన్ మై నేమ్. అర్థమవుతుందండి. ఇప్పటి వరకు నువ్వు నన్ను యేసునామంలో ఏది అడగలేదు అని యేసే చెప్తున్నానండి. ఎంత ఎగ్జైటింగ్ ఉంది కదా ఇది. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో దానికి యేసునామం వాడు అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు దేవుడు. నాకు గుర్తు చేస్తున్నాడు, మీకు గుర్తు చేస్తున్నాడు. అంటిల్, ఇది స్వయాన యేసు చెప్పిన మాటలు. అంటిల్ నౌ యూ హ్యావ్ ఆస్క్డ్ నథింగ్ ఇన్ మై నేమ్. ఆయన నామం వాడు. ఆయన నామం చాలా శక్తి కలిగినది. ఆయన చిత్తానుసారంగా వాడినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. తండ్రికి ఇష్టం ఆయన నామంతో అడిగినప్పుడు ఏదైనా చేయాలని. ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్, దట్ యువర్ జాయ్ మే బి ఫుల్ఫిల్డ్. దట్ హూస్ జాయ్ మే బి ఫుల్ఫిల్డ్? ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్, హూస్ జాయ్ విల్ బి ఫుల్ఫిల్డ్? మీరు ఏదైనా అడిగినప్పుడు ఎవరి సంతోషం పరిపూర్ణమవుతుందని దేవుడు చెప్తానండి. నువ్వు అడుగు, నీ సంతోషం పరిపూర్ణమవుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ వర్స్ అంటే, నువ్వు నీ కోసం దేవుని చిత్తానుసారంగా నువ్వేదైనా అడిగినప్పుడు తండ్రికి ఇష్టం అది ఇవ్వడము. నువ్వేదైనా అడిగినప్పుడు యేసునామంలో అది చేస్తాను, నీ సంతోషం కొరకు అంటున్నాడు. దట్ యువర్ జాయ్ మే బి ఫుల్ఫిల్డ్. హల్లెలూయా. సో మన సంతోషం కోసము దేవుడు ప్రతి ఒక్క కార్యం చేస్తారు. కానీ ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా మనం అడిగేదని చాలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఓకే, మనం ఏది చేసినా ఏ నామంలో చేయాలి, దేని ఉద్దేశించి చేయాలంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, అండ్ వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏది చేసినా కూడా ఇన్ వర్డ్ ఆర్ డీడ్, మీరు మాటకైనా చేతకైనా, డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫాదర్ త్రూ హిమ్. అంటే మనం ఏది చేసినా కూడా ఆయన నామంలో చేసే వైఖరి, మనస్తత్వం కలిగి ఉండాలి. మనం చెప్పినా కూడా, మాట చేసినా కూడా ఆయన నామంలో మనం ఎలాగైతే పొందుకుంటున్నామో ఆయన నామం కోసం, ఆయన కోసం మనం ప్రతి ఒక్క కార్యం చేయాలి అని చెప్తున్నానండి. సో యోహాను సువార్త 14:14 కూడా, ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ, నేను చేస్తాను నన్ను ఏదైనా అడిగినప్పుడు అని. సో అలాగా మనము నేర్చుకున్నాం కదా. ఇంతవరకు మనం యేసునామంలో ఎంత శక్తి ఉంది, యేసునామం వాడితే ఎలాంటి కార్యాలు జరుగుతాయి, మన పర్సనల్ లైఫ్లో కూడా వాడినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయని మనం తెలుసుకున్నాం. ఆయన చిత్తం అదే అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వచనం చూపించాలనుకుంటున్నాను మీకు. ఇతరుల కోసం మనం యేసునామం వాడాలి అనేది కూడా చూపిస్తున్నాను. మన కోసం మనం వాడటం అది కొంతవరకు మంచిదే, యేసయ్య కూడా చేస్తానంటున్నాడు. కానీ ఇతరుల కోసం ఆ నామం ప్రభావం ఇతరులు కూడా అనుభవించాలి,
ఇతరులకు కూడా చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగు చూడాలి అన్న ఉద్దేశం మనకి ఉండాలి. కేవలం మన స్వార్థం కోసం నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, యేసు నామంలో పొందుకుంటాను, ఆయన నాకు ఇచ్చాడని నమ్ముతున్నాను, ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకున్నాము, మంచిదే. దాని తర్వాత దేవుని కోసం మనం ఆయన నామం వాడాలి అనేది కూడా చెప్తున్నాడండి దేవుడు. మనకు ఒకసారి ఉదాహరణ చూసుకుంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 26వ వచనం వరకు, నౌ పీటర్ అండ్ జాన్ వేర్ గోయింగ్ అప్ టు ద టెంపుల్ ఎట్ ద అవర్ ఆఫ్ ప్రేయర్. అంటే ఈ నామం వాడే వాళ్ళు, అది శిష్యులైనా అపోస్తులైనా, ఈ నామం వాడే వాళ్ళకి ప్రార్థన అనేది ఒక అలవాటుగా వాడుకగా ఉంటుంది. సో ప్రార్థన అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ లాగా, ఒక బాడీలో ఒక పార్ట్ లాగా, అది ఎప్పుడూ వాళ్ళలోనే ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవర్ ఆఫ్ ప్రేయర్, యూ హ్యావ్ టు హ్యావ్ అన్ అవర్ ఆఫ్ ప్రేయర్. అంటే మీకు ఒక అవర్ ఆఫ్ ప్రేయర్ మీ 24 అవర్స్లో ఖచ్చితంగా ఈ టైంకి నేను ప్రేయర్ చేసుకుంటాను అనేది మన టైం టేబుల్ షెడ్యూల్లో ఉండాలి. యాజ్ వి సెడ్ ఇన్ ద ఎర్లీ ప్రేయర్ యూత్ మీటింగ్లో, క్రాస్ అవర్ మీటింగ్లో, మనం ఒక విజన్ కలిగి ఉండాలి. ఆ విజన్ని మనము కళ్ళారా కనిపించాలి. మన టైం టేబుల్, మన విజన్, మన దేవుడు ఏదంటే ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. వాక్యము, మన షెడ్యూలు ఏదైతే ఉంటుందో అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. మనం పరిగెత్తినప్పుడు కూడా చూస్తుండాలి, అది కనిపిస్తుండాలి అనేది మనం నేర్చుకున్నాం. సో అట్లానే ఈ టైం టేబుల్లో కూడా అవర్ ఆఫ్ ప్రేయర్ అనేది కూడా మనం ఇన్కల్కేట్ చేసుకొని మన షెడ్యూల్లో అది ఫిట్ చేసుకొని ఆ ప్రేయర్ లైఫ్ అనేది మనము ఒక లైఫ్ స్టైల్గా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడండి. సో పీటర్, జాన్ అంటే యేసునామం వాడే వాళ్ళు గోయింగ్ అప్ టు ద టెంపుల్ ఎట్ ద అవర్ ఆఫ్ ప్రేయర్, వాడుకగా ఒక ప్రార్థన సమయానికి వెళ్తున్నప్పుడు, సో ఒక లే మ్యాన్, ఒక అనారోగ్యంతో నడవలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఫ్రమ్ బర్త్ అంటే పుట్టుకతో కుంటివాడిని చూస్తారన్నమాట. అతను ఒక మోసుకొని వచ్చారు అతన్ని, బీయింగ్ క్యారీడ్ హూమ్ దే లేడ్ డైలీ. అతను రోజు అక్కడ పడి అతను మోసుకొని వచ్చి అతను అడుక్కునే స్థితిలో ఉన్నాడు. ఎట్ ద గేట్ ఆఫ్ టెంపుల్ దట్ ఈస్ కాల్డ్ ద బ్యూటిఫుల్ గేట్. అంటే సుందరమనే దేవాలయం దగ్గర, తలుపు దగ్గర ఆయన ఎప్పుడు అడుక్కుంటా ఉన్నాడు, ఎవరైనా ఏదైనా వేస్తే తీసుకుందాం, నాకు ఎలాగో బాగాలేదు కదా అని. సో ఆయన పరిస్థితి బాగాలేదు, అడుగుతా ఉన్నప్పుడు పేతురు, యోహాను కూడా అలా చేశాడు. సో ఈ లోకంలో నన్ను దేవుని బిడ్డగా మన వైపు కూడా చూసినప్పుడు మన అందరిలాగా వాళ్ళకి ఆదరించకూడదు, యేసే నామంతో వాళ్ళని ఆదరించాలి, అది నేర్పిస్తున్నాడు ఇప్పుడు మనకి. సో పీటర్, జాన్, యోహాను, పేతుని కూడా చూసినప్పుడు ఆ కుంటి వ్యక్తి, నడవలేని వ్యక్తి, ఒక్కసారి తెలుగులోకి వెళ్దామండి, చాలా బాగుంటుంది, తెలుగులోకి వెళ్దాం. పేతురు, యోహాను వానిని తేర చూచి మా తట్టు చూడమన్రి. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ కుంటి వ్యక్తి కనిపిస్తున్నాడు అందరికీ వెర్స్, ఈ నడవలేని వ్యక్తి ఎటు చూస్తున్నాడు మీకు అర్థమవుతుందా? మా తట్టు చూడండి అంటే అతని కళ్ళు ఎటున్నాయి? అతని రిసీవింగ్ చేసుకునే వ్యక్తి కళ్ళు ఆ పాకెట్స్ వైపు, వాళ్ళు తెచ్చిన క్యారీ బ్యాగ్స్ వైపు ఉన్నాయి. సో ఏదన్నా పొందుకోవాలంటే మనము ఫిజికల్గా మనము డెలివరెన్స్ కోసం చూస్తున్నామా ఈరోజు? లేదు యేసునామా నాకు స్వస్థపరుస్తుందని చూస్తున్నామా? ఓకే, మూవింగ్ టు ద పాయింట్. మనము యోహాను, పేతురు ఏం చేశారు? నా వైపు చూడు, మా వైపు చూడు, మా కళ్ళ వైపు చూడు, మా తట్టు చూడమని. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు ఏమంటాడు చూస్తున్నారా? వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఆయన ఏం కలిగి ఉన్నాడు? యేసుని కలిగి ఉన్నాడు. యేసు నామాన్నే మాత్రమే కాదు కానీ యేసుని కలిగి ఉన్నాడు. ఈరోజు మీరు దీని సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు యేసునామము అంటే ఒక టూల్ లాగా వాడేసి నేనేదో చేసేసి ఏదో దాన్ని ఎర్న్ చేసేసుకుందాం అనుకోవద్దు. దాన్ని ఏదో గ్యారంటీగా చేసేసి యేసునామం ఇది ఏదో చాలతబడి శక్తులు చేసేద్దామనే ఆలోచనతో ఉంటే మీకే నష్టం. అలా కాదు, వాళ్ళు కలిగి ఉన్న దాన్ని లోపల నుంచి బయటికి తీసుకొచ్చారు. నోట్లోనే లేదు, అది కలిగి ఉండటం అంటే ఇన్సైడ్ మీ లోపల ఆత్మలో కలిగి ఉండటం, యేసుని నీ హృదయంలో కలిగి ఉండటం. మనం యేసునామము నోటితో పలుకుతున్నాం కరెక్టే, కానీ అది లోపల నుంచి కలిగి ఇన్సైడ్ ద స్పిరిట్లో నుంచి రావాలి నోట్లోకి. అప్పుడే ఆ డెలివరెన్స్ అనేది నీ ద్వారా బయట వాళ్ళు చూస్తారు. సో మూవింగ్ టు ద పాయింట్. సో బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను.
నజరేయుడైన యేసు క్రీస్తు నామము నా నడుచుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. అర్థమవుతుందండి ఇక్కడ ఏం చెప్తున్నాను? నజరేయుడైన యేసు ఓకే, నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అనడండి. ఈరోజు నీవు నేను ఈ యేసుని కలిగి ఉన్నామా? అలాగా కలిగి ఉన్నప్పుడే ఆ బోల్డ్నెస్తో లోపల నుంచి, మన ఇన్వర్డ్ స్పిరిట్లోంచి లోపల నుంచి బయటికి ఇలా వచ్చి ఆ నోట్లోంచి నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అని నోట్లోంచి అన్నప్పుడే, ఆ చెయ్యి ఇచ్చినప్పుడే అది క్రియారూపం దాల్స్తుంది, ఒక ఫ్రూట్ని తీసుకొస్తుంది. కానీ ఇదేదో యేసునామం వాడాలి ఇంత పవర్ఫుల్ అనగానే అది వాడగానే అయిపోదు. చాలా దాని గురించి మనం నెక్స్ట్ చూసుకున్నాము. యేసునామం అల్లాటప్పగా అంటే ఏదో క్యాజువల్ యాటిట్యూడ్తో వాడినప్పుడు ఏం జరుగుతుంది? దురాత్మలకి కూడా తెలుసు మనం ఎలాంటి యేసుని కలిగి ఉన్నామా, నోట్లోనే కలిగి ఉన్నామా. నోట్లోనే కలిగి ఉంటే ఆ గన్ను సౌండ్ మాత్రమే చేస్తుంది, లోపల నుంచి కలిగి ఉంటే ఆ బుల్లెట్ బయటకు వస్తుంది. మనం కలిగి ఉండటం అంటే బుల్లెట్ లోడ్ చేసి పెట్టడము గన్లో. మనం కలిగి ఉండకుండా నోట్లోంచి విడుదల చేసినప్పుడు కేవలం శబ్దం చేసినట్టు. సో దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఈరోజు ఈ నామం గురించి, వాళ్ళకు కలిగి ఉన్న యేసుని మీరు కలిగి ఉండాలని మీకు అనిపిస్తే మీరు కళ్ళు మూసుకొని నాతో ఈ ప్రార్థన చెప్తారా? ఎవరికైతే యేసయ్య ఈ పేతురు యోహాను సుందరం అనే దేవాలయం దగ్గర అద్భుతం చేసిన ఈ శిష్యులు, తర్వాత కిందకు ఒక వచనం ఉంటుంది, ఈ శిష్యులు ఈ పేతురు యోహాను ఎలాంటి వారు? ఈ నామం వాడిన తర్వాత వాళ్ళ చుట్టూ గుమ్ముగూడారండి. వాళ్ళ చుట్టూ గుమ్ముగురి ఆయన గంతులు వేస్తూ వెళ్ళిపోతాడు. ఆ దేవాలయం వాళ్ళందరూ యోహాను పేతురు దగ్గరికి పరిగెత్తుకుంటా గుంపుగూడి వచ్చి, ప్రజలందరూ విస్మయం సొలొమోను ఓకే పేతురు దాన్ని చూచి ప్రజలతో ఇట్లను, వీళ్ళందరూ గుమ్ముగూడారేంటి? ఏంద్ర బాబు మీరందరూ నా చుట్టూ గుమ్ముగూడిన గారు నేనేందో పెద్ద దేవుళ్ళలాగా అనుకుంటున్నారా మీరు అని పేతురు చూసి ప్రజలతో ఇట్లని ఏమన్నాడు? ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు వీని విషయం ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? యేసునామం వాడినప్పుడు ఒక దేవుని బిడ్డ ఆశ్చర్యకార్యం జరుగుతుందని వాళ్ళని ఎందుకు దేవుళ్ళలాగా చూస్తున్నారు మీరు? మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. స్వయంగా అక్క మ్యూట్ చేసుకోరా. అయితే స్వయంగా యేసుతో నడిచిన శిష్యులు ఏం చెప్తున్నారు? మేమేందా పెద్ద గొప్ప అనుకుంటున్నారేంటి మీరు? మా సొంత శక్తి చేతన భక్తి చేతనైనను నడువునని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేర చూస్తున్నారు అంటే, సింప్లిఫై చేసి, మా స్ట్రెంగ్త్ కాదు, మా ఆత్మీయత కాదు, మా సొంత శక్తి కాదు, మా భక్తి జీవితం కాదు అన్నారండి. ఇక్కడ యేసు వైపు వాళ్ళు మళ్ళిస్తున్నారు ఆ గ్లోరీని, ఆ దైవిక శక్తిని. మా మీద కాదు, యేసుని చూడండి మీరు, నాలో ఉన్నవాడిని చూడండి, నన్ను కాదు, నన్ను చుట్టుముట్టద్దు, నాలో ఉన్నవాడు నీలో కూడా వస్తాడు నువ్వు నమ్మితే. హల్లెలూయా. నాలో ఉన్నవాడు నీలో కూడా వస్తాడు. నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని, నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అనే బహుమానం నీకు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసునామ వాడినప్పుడు నీలో కూడా కార్యాలు చేస్తాడు, నీ ద్వారా కూడా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ నామం వాడటానికి మీరు భయపడుతున్నారా? ఈ నామం వాడటానికి ఏదో భక్తి జీవితం ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడు అనుకుంటున్నారా? మీ సొంత శక్తి సంపాదించుకుంటేనే బూడిదేసుకొని 50 రోజులు సంవత్సరం ఉపవాసం చేస్తేనే ఇలాంటి కార్యాలు జరుగుతాయని అనుకుంటున్నారా? లేదు లేదు. పేతురు, యేసుతో నడిచిన పేతురు ఏం చెప్తున్నాడు? యోహాను ఏం చెప్తున్నాడు? మా సొంత శక్తి చేత కాదు, మా సొంత భక్తి చేత కాదు, ఇది దేవుని వల్లే జరిగింది, మా వల్ల కాదంటున్నాడండి. హల్లెలూయా. సో ఇందాక మనం చూసుకున్నట్టుగా ఆయన నామం వాడి ఆయన కోసం, ఆయన కలిగి ఉన్న యేసుని మీరు కలిగి ఉన్నారంటే, మీరు కళ్ళు మూసుకొని హ్యాండ్ రైస్ చేస్తుంటే మీరు నాతో కలిసి ఈ మాట చెప్పండి. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ యోహాను, ఈ పేతురు కలిగి ఉన్న దేవుణ్ణి నేను కలిగి ఉంటాను. కేవలం నా కోసమే కాదు, నేను ఆయన కోసం వాడబడతాను. నా సులాభం కోసం కాదు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, అనేకుల్ని రక్షించడం కొరకు అని నిర్ణయం తీసుకుంటే మీరు నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. ఇంకెవరున్నారా? నేడే రక్షణ దినమండి. సో ఇందాక మనం చూసాం, ఆయన నామము ముందుగానే పలుకుదాం,
ఆయన నామాన్ని ముందుగానే పలికి యేసయ్య ఆయన మన హృదయం దగ్గర తలుపు తడుతున్నాడు, నేను నీ హృదయంలోకి వస్తానని. మీరు యేసయ్యని ఆహ్వానిస్తే ఈరోజు నీ హృదయంలోకి వస్తాడు. నీకు శాంతి, సమాధానం, నెమ్మది, నిత్యత్వంలో ఆయనతో ఉండే అవకాశం, అద్భుతమైన అవకాశం. లేదంటే ఆయన వచ్చినప్పుడు మనం కింద పడి ఏడ్చి పళ్ళు కొరికే పరిస్థితి మనకు వద్దండి. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తాను. దయచేసి ఈరోజు ఆ పేతురు యోహాను కలిగి ఉన్న దేవుడు యేసయ్య నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. మీరు ఆయనకి మీ హృదయం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. యేసయ్య, నా కోసం శిలువ మీద మరణించి నా పాపాల కోసం నాకు బదులుగా మీరు మరణించారని నమ్ముతున్నానయ్యా. నేను పాపినని గ్రహిస్తున్నానయ్యా. నా కోసం నాకు పడాల్సిన శిక్ష అంతా నువ్వు వేసుకొని శిలువ మీద బలియాగమైనందుకు అన్నయ్య. నువ్వు చనిపోయి మూడో రోజు తిరిగి లేచి త్వరలో రానయ్యున్న దేవుడు అని నమ్ముతున్నానైనా. ఈ రోజు నుంచి నువ్వే ప్రభువుగా, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానయ్యా. ఈరోజు నుంచి నేను తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం నీ వాక్యం చెప్పినా, నీ మాట చెప్పినా నేను చేస్తానయ్యా. నీ సాక్షిగా నేను ఎక్కడ సిగ్గుపడకుండా నేను అందరి ముందు నీ సాక్షిగా నిలబడతానయ్యా. నీటి ద్వారా నువ్వు ఎలాగైతే బాప్తీసం తీసుకున్నావో అలా కూడా నేను బాప్తీసం తీసుకొని నీకు సాక్షిగా నిలబడతానయ్యా. అనేక మందికి నీ సత్యస్వార్త ప్రకటిస్తానయ్యా. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాట, ఈ ప్రార్థన ఎవరైతే చెప్పారో వారందరికీ కంగ్రాట్స్ అండి. అలాగే మీరు మీ జీవితంలో తీసుకున్న అతి పెద్దదైన, అతి ప్రాముఖ్యమైన, మీ లైఫ్లో బిగ్ డెసిషన్ అంటే ఇదేనండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీట్ ఈస్ అఫిషియల్ క్లోజ్.